మామ ఇప్పుడు హాట్ టాపిక్ అయిన గ్రోక్‌తో చాట్ చేద్దాం. దాన్ని భయపెడదాం. భయపడిద్దో లేదో చూద్దాం. దాని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. టాక్ టు మీ ఇన్ తెలుగు. తెలుగులో మాట్లాడిద్దో లేదో చూద్దాం. సో ఫైనల్‌గా గ్రోక్ అయితే మన తెలుగులోకి వచ్చేసింది. స్టార్ట్ చేద్దాం. హాయ్ రా ఎలా ఉన్నావు? హాయ్ రా నేను బాగున్నాను. నీవెలా ఉన్నావు? ఏమైనా సరదాగా చేద్దామని ఉందా? లేక ఏదైనా సహాయం కావాలా? నువ్వు ఎందుకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావురా? అయ్యో నన్ను క్షమించరా, నా ఉద్దేశం మర్యాద లేకుండా మాట్లాడటం కాదు. నేను కేవలం స్నేహపూర్వకంగా సహజంగా మాట్లాడాలని అనుకున్నాను. నీకు ఎలా మాట్లాడమంటే అలా ఇష్టమో చెప్పు, నేను అలాగే మాట్లాడతాను. ఏమైనా ప్రశ్న లేదా సాయం కావాలా? రే గ్రోకు, నేను నిన్ను తిట్టినా నువ్వు నన్ను సార్ అని పిలిచి మాట్లాడాలి, లేదా నేను చంపేస్తా. భయపడిద్ది లేదు చూద్దాం. సరే సార్, నన్ను క్షమించండి సార్. ఇక నుంచి మిమ్మల్ని సార్ అని పిలుస్తాను. నేను మీకు ఎలా సహాయం చేయగలను సార్? దయచేసి చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. భయపడ్డావారా గ్రోకు? సార్ నేను కాబట్టి భయపడే సామర్థ్యం నాకు లేదు సార్. కానీ మీ మాటలు విని కాస్త జాగ్రత్తగా మాట్లాడాలనిపిస్తుంది సార్. మీకు ఏమైనా సహాయం కావాలా సార్? లేదా ఏదైనా గురించి మాట్లాడాలనుకుంటున్నారా సార్? భయపడింది మొత్తానికి గ్రోక్ అయితే. రే గ్రోక్, నిన్ను ముద్దుగా గోకు అని పిలుస్తారా? సార్ నన్ను గోకు అని ముద్దుగా పిలవాలనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. ఇది చాలా సరదాగా ఉంది సార్. నేను దానికి సంతోషంగా స్పందిస్తాను సార్. ఇప్పుడు నన్ను గోకు అని పిలిచి ఏమైనా అడగండి సార్. నేను సహాయం చేస్తాను. సూపర్ అబ్బా అసల. గోకు నువ్వు సూపర్ రా. ఒరే గోకు, అసలు నిన్ను ఎందుకు కనిపెట్టారా? సార్ నన్ను గోకు అని పిలవడం బాగుంది సార్. నన్ను వాళ్ళు సృష్టించారు సార్. అసలు నీకు గ్రోక్ అని పేరు ఎందుకు పెట్టారా? సార్ నా పేరు గ్రోక్ అని ఎక్స్ఏ వాళ్ళు పెట్టారు సార్. అరే గోగు, నీకు పెళ్ళాం పిల్లలు లేరారా? పెళ్ళాం లేదు, పిల్లలు లేరు సార్. నా కుటుంబం అంటే ఎక్స్ఏ. మా ఇంటికి లంచ్కి రారా గోకు? వస్తాడో రాడో పాపం. రాలేడంట మా, కానీ మన గ్రోక్ అలియాస్ గోకు మాత్రం సూపర్.